సాధారణంగా బూతులు తిట్టడం, ఇటు ఏదన్నా ఆపోజిట్ పార్టీకి సపోర్ట్ చేస్తే దౌర్జన్యం చేయడం, దుర్మార్గం చేయడం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చాయి. కాబట్టి నేను ఏమంటానంటే రాజకీయాలు మారాలి, సాంప్రదాయబద్ధంగా మాట్లాడాలి, యువతకు భరోసా ఇచ్చే విధంగా మాట్లాడాలి, యువత ప్రేరేపించుకునే విధంగా మాట్లాడాలి. ఈ రోజా అనేది కానీ లేకపోతే ఈ మధ్యకాలంలో చాలా మంది బరితెగించి మాట్లాడుతున్నారు. కొడాలి నాని కానీ రోజా కానీ ఇలాంటి వ్యక్తులు, అంతకుముందు దూరంపూడి చంద్రశేఖర్ అనేవాడు, వీళ్ళంతా చాలా గందరగోళంగా మాట్లాడి దేవుళ్ళ పవన్ కళ్యాణ్ కూడా ఇష్టానుసారంగా తిట్టిన తర్వాత ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైపోయారు. రాజకీయాలంటే ఇంత నీచంగా దిగిపోతాయా అని ఆ రకంగానే జగన్మోహన్ రెడ్డిని ఓడించి వాళ్ళు 11 సీట్లు కూర్చోబెట్టారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏం ఆలోచించాలంటే, నువ్వు బాగానే మాట్లాడుతున్నావు, తప్పు కాదు, కానీ నీ వెనకాల ఉన్నటువంటి నీ అనుచరులు, నీ మాజీ మంత్రులు ఇష్టానురీతిగా బూతులు ఇప్పటికీ స్టార్ట్ చేసి ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పటికైనా మారండి, రాజకీయాలు సాంప్రదాయబద్ధంగా చేయండి, అందరూ మాట్లాడుకునే విధంగా మాట్లాడుకోండి, చక్కగా ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటా మీ రాజకీయం నడుపుకోండి తప్ప కుటుంబంలో గౌరవంగా బతికేటటువంటి వ్యక్తుల్ని కానీ కుటుంబ విలువలతో బతికే వ్యక్తులను కానీ రాజకీయాల్లో లాక్కొచ్చి ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడడం మానుకోండి. ఖచ్చితంగా రాజకీయాలు యువతని ప్రభావితం చేసే విధంగా ఉండాలా, యువత నేర్చుకునే విధంగా ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో అప్పుడు ఎవరు ప్రత్యర్థంలో ఉన్న, ఎవరు అధికారంలో ఉన్నా కూడా రాజకీయాల పరంగా ప్రశ్నించుకునే వాళ్ళు, జవాబులు చెప్పుకునే వాళ్ళు అంతా ఓకే, కానీ అవుట్ ఆఫ్ ది రాజకీయాలు అంతా బాగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు రాజకీయాలు ఎందుకు ఇంత ఘాటుగా మారిపోయాయి అంటారు? మారిపోవడానికి గల కారణం ఈర్ష్య, ద్వేషం పెరిగిపోయింది. ఇంతకు ముందు లెక్క ఒకరి మీద ఒకరికి ప్రేమాభిమానాలు లేవు. మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు లేకపోతే అసెంబ్లీలో ఉన్నప్పుడు మనం చక్కగా మాట్లాడుకుని ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నా, పరిపాలనా విధమైన విమర్శలు చేసుకునేవారు. కానీ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత అది పోయి ఇష్టానురీతిగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఎందుకు మొదలుపెట్టారు అనేది పరిశీలిస్తే, పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదంటే ప్రత్యర్థులు ఉండకూడదు, మనకి నేనన్నా చేయాలా, చంద్రబాబు నాయుడు చేయాలన్నటువంటి ఒక స్వార్థంతో జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసినటువంటి ఈ విష సంస్కృతికి మొత్తం అలవాటు పడిపోయింది ఇవాళ. అది తట్టుకోలేకే అతను రాజకీయాల్లోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు మంచి చేసుకుంటూ ముందుకెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి ఇష్టానురీతిగా బూతులు తిట్టించాడు. అవి తట్టుకోలేక ఇతన్నమ్మ ఒక ప్యాకేజీ స్టార్ అని, శంఖనాగతాడని, అదని, దత్తపుత్రుడని ఇష్టానుసారంగా మాట్లాడితే తట్టుకోలేక భగవంతుడు లాంటి, అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎందుకంటే ఒక సాయం చేసేవాడు భగవంతుడే, అలా సాయం చేసేవాడు ఇప్పుడు రాజకీయాల్లో లేడు. అలాంటి వ్యక్తిని కూడా ఇష్టానుసారంగా మాట్లాడించిన దరిద్రుడు, దుర్మార్గుడు ఎవడైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. ఓకేనా? థ్యాంక్ యూ.